రోడ్ పైకి వచ్చిన తర్వాత ఒక బోండా తాగిన తర్వాత ఒక బ్రదర్ అయితే లిఫ్ట్ ఆపిరు. మంకి మావిన కట్ట నుంచి మనకి ఇంకొక లిఫ్ట్ దొరికింది. ట్యూస్డే రోజు వీక్ డేస్లో ఎంతమందికి ఛాన్స్ వస్తుంది? అక్కడ బ్రిడ్జి డౌన్లో అయితే డ్రాప్ చేస్తాడు. హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 5 అనుకుంటా, ఐ థింక్ సో. సెకండ్కి స్టార్ట్ అయ్యాం కదా, 2nd, 3rd, 4th, 5th, 6th ఈరోజు. సో డే 5 టెంట్లో ఉన్న మంచి ఎక్స్పీరియన్స్ ఇది. నైట్ టైంలో అంటే సైలెంట్ ఉంది కదా, ఈ సైలెన్స్తో ఆ బీచ్ సౌండ్ వస్తుంది, వేరే లెవెల్ అసలు అది అట్లుండే. అండ్ నిద్ర కూడా మస్తు పట్టింది, అందుకే 7:30కు ఏమో లేచిన నేను ఈరోజు. ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి 1 అవర్ బ్యాక్ వాటర్కి వెళ్తా, 9 వరకు అట్లా వెళ్తా, అంటే నడుచుకుంటూ వెళ్తా, 9 వరకు అట్లా వెళ్తా. ఓకేనా, చలో రెడీ అవుదాం. ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే మనము 1 అవర్ బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం బై వాక్. సో 1.5 or 2 kilometers అయితే ఉంటుందనంట. మేబీ నాకు లిఫ్ట్ ఎవరైనా ఇస్తే కూడా లిఫ్ట్ తోటి కూడా వెళ్తా, ఎవరైనా వస్తే లిఫ్ట్ కూడా అడుగుతా. నిన్న మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి పోయినాం కదా, అక్కడి నుంచి ఇంకొక 800 to 900 meters అట్లా ఏమో ఉంటుందని అంటున్నారు. సో వెళ్తున్నా. అండ్ అందులోటి నిన్న చెక్ ఇన్ అయిన టైంలో నాకు చెక్అవుట్ టైం ఏం చెప్పలేదు. సో ఇప్పుడు వచ్చి 11 o'clock చెక్అవుట్ అంటున్నాడు. నేను ఇప్పుడు 8:30కి బయలుదేరినా. అసలు అక్కడ రీచ్ అవుతున్నా అవ్వడం తెలియదు, అంటే ఐ మీన్ చెక్అవుట్ టైంకి ఇక్కడికి రీచ్ అవుతున్నా అవ్వడం తెలియదు. బట్ ఇట్స్ ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఐ యామ్ గోయింగ్ బ్రో. లిఫ్ట్ ఇవ్వట్లేదు లిఫ్ట్. దట్స్ ఓకే, ఫైన్, ఐ విల్ ట్రై మై బెస్ట్. అడగడానికి అయితే అడుగుతా, మరి ఇస్తేనేమో ఓకే, ఇవ్వకపోతే చేసేది ఏం లేదు. లిఫ్ట్ అయితే క్యా షూటింగ్ పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు. ఈ స్కూల్ ఆటోలో నేను అయితే లిఫ్ట్ ఇచ్చారు వీళ్ళు. సో చెల్లో అయితే ఆటో చెప్తున్నాడు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి ఆటో అయితే లిఫ్ట్ దొరికింది. ప్రస్తుతానికైతే ఓకే, ఐఎమ్ హ్యాపీ. కొంచెం దూరమే నడక తప్పింది మనకి. హే బాయ్. యాక్చువల్గా నేను మీకు 1.5 or 2 kilometers అని చెప్పినా కదా, సో అది రాంగ్ అనమాట. 4 kilometers అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, శరావతి బ్యాక్ వాటర్ 4 kilometers చూపిస్తుంది. అండ్ నడుచుకుంటూ పోతే 54 minutes, అంటే 1 hour పడుతుంది. అండ్ మ్యాక్స్ నేను లిఫ్ట్ అడగడానికే ట్రై చేస్తా. లిఫ్ట్ వస్తే లిఫ్ట్ తోటే వెళ్తా. భయ శరావతి బ్యాక్ వాటర్ ఠీకే, థ్యాంక్ యూ. సో ఇక ఇటు సైడ్ వెళ్ళాలని అంటున్నారు. మ్యాక్స్ చూసుకుంటే మనము 4 kilometers అయితే పోవాలా. ఒక ఆల్మోస్ట్ ఒక 200-300 meters నడిచిన తర్వాత నాకైతే ఒక లిఫ్ట్ దొరికింది. సో ఒక బ్రదర్ అయితే లిఫ్ట్ ఇచ్చిండు. ఎప్పుడు నేను ఇంకా శరావతి బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. నేను అనుకున్నాను అట్లీస్ట్ నడవనైతే నడుద్దాం, లిఫ్ట్ దొరికితే లిఫ్ట్ వెళ్దాం అని చెప్పేసి. సో లిఫ్ట్ తీసుకున్నా వెళ్తున్నా. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. సో భయ్యా ఆప్కా నామ్ క్యా హై? ముద్దూర్ అంట బ్రదర్ పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. ఆ బ్రదర్ వచ్చేసి నిన్న మనం బస్ స్టాండ్ నుంచి అటు సైడ్ వెళ్ళాం కదా, సో బస్ స్టాండ్ సర్కిల్లో, మెయిన్ సర్కిల్లో అయితే దించిండు ఆ బ్రదర్. సో ఇక్కడ నుంచి 1.8 kilometers అయితే ఉంది. నడుచుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 24 minutes అయితే చూపిస్తుంది. 9:20 వరకు అట్లా రీచ్ అయిపోతాము. అండ్ ఇక్కడ నుంచి కూడా లిఫ్ట్ అడగడానికి ట్రై చేసిన, బట్ ఎవరైతే ఆపుతలేరు. మేబీ ఆపితే బాగుండని చూస్తున్నాను నేను కూడా, ఆపితే బాగుండదు. लिफ्ट यहाँ से शरावती बैक वाटर तक. हाँ बैठो. किधर?
उधर आगे छोड़ो. సో ఈ బ్రదర్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. బ్రో आपका नाम क्या है? వెంకటేష్. ఓ వెంకటేష్ బ్రదర్ అయితే మనకి లిఫ్ట్ ఇచ్చారనమాట. కొంచెం దూరం వరకు ఎట్లయినా కొద్దిగా దొరికినా కానీ చాలు కదా మనకి. సో దిస్ ఈజ్ థర్డ్ లిఫ్ట్. సో థర్డ్ పర్సన్. ఫస్ట్ ఏమో మనకి ఆటో దొరికింది, దాని తర్వాత ఇంకొక అతను రెడ్ కలర్ డ్రెస్ రెడ్ టీషర్ట్ వేసుకున్న బ్రదర్ ఇచ్చారు, అండ్ తర్వాత ఈ వెంకటేష్ బ్రదర్ ఇస్తున్నారు. నైస్ టుడే, నైస్ స్టార్ట్. సో మంచిగా అనిపించింది. సో బ్రదర్ అయితే ఇక్కడ దింపారు అండ్ ఇటు నుంచి కిందికి అయితే పోవాలంటుంది. సో బై, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో ఇక్కడ నుంచి కిందికి పోవాలంట. సో ఇది 1.3 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంతే. 1.3 కిలోమీటర్స్ చూపిస్తుంది, 17 మినిట్స్ అని అయితే చూపిస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ కూడా ఇంకొక లిఫ్ట్ దొరికితే లిఫ్ట్ పట్టుకొని జారేజా అనుకుంటూ వెళ్ళిపోవడమే. लिफ्ट शरावती बैक वाटर बैठ. सो इधी फोर्थ लिफ्ट मन की. आपका नाम क्या है भैया? हाँ, शिवानंद. मैं हैदराबाद से आया. हाँ हाँ, एक ही, ओनली वन पर्सन. आई एम ए यूट्यूबर. हाँ, सो मॉर्निंग से मतलब मैंग्रो हो है ना, वहाँ से लिफ्ट पकड़ के आ रहा हूँ इधर. आप इधर जाते हैं क्या? ठीक है, इधर छोड़ो, मैं इधर से. वो गाड़ी मिलते हैं. गाड़ी मिलता है क्या? ठीक है भैया, थैंक यू सो मच शिवानंद, थैंक यू सो मच. भैया लिफ्ट देते हैं क्या? बोटिंग करता है क्या? हाँ. मैं ही बोटिंग वाला. अच्छा अच्छा अच्छा, अब बोटिंग वाले हैं क्या? अकेले को कितने चार्ज करते हैं? बोट 1200. ओहो, 1 घंटा. सो ये आपका नाम क्या है भैया? श्रीधर. श्रीधर श्रीधर శ్రీధర్. శ్రీధర్. ఇది మనకి 1 2 3 4 5th లిఫ్ట్ ఇది. సో అన్న వాళ్ళు బోటింగే అంట, ఇతను కూడా అక్కడికి వెళ్తున్నాడంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాము. సో టుడే గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. మంచిగా లిఫ్ట్ తోటి వచ్చిన వితౌట్ ఎనీ ఖర్చు. చలో, ఫైనల్గా మనం అయితే లిఫ్ట్ త్రూ నమ్మ శరావతి బ్యాక్ వాటర్కి అయితే వచ్చినాము. సో యాక్చువల్గా ఈరోజు వీక్ డేస్ కావడం వల్ల ఎవ్వరు కూడా లేరు, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా. అండ్ ఈ బ్రదర్ వచ్చేసి శ్రీధర్ నన్ను తీసుకొచ్చిండు అనమాట, అక్కడి నుంచి ఇక్కడికే తీసుకొచ్చిండు లిఫ్ట్ పైన. సో వాళ్ళు కూడా బోటింగే అంట. నేనేమనుకుంటున్నా అంటే ఒక్కలమే వెళ్తే ఇప్పుడు 1200-1000 రూపీస్ అయితే చెప్తున్నారు. ఒక్కలే పోతే అంత కాస్ట్ పెట్టాలా అని ఆలోచిస్తున్నా. బట్ ఏమో చూడాలా. నిన్ననేమో 800 చెప్పారు వేరే దగ్గర. సో ఇదేమో ఫేమస్ శరావతి బ్యాక్ వాటర్ అని చెప్పేసి. ఇంకొక 2-3 ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా, అప్పుడు మనకు కొంచెం తక్కువ పడుతుంది కదా. సో చూద్దాం. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి పోతున్నా. ఇంకా నాకు ఆకలి అవుతుంది అండ్ బ్రదర్ తీసుకెళ్తా అన్నారు. ఇడ్లీ కానీ ఏదైనా దొరుకుతుంది బ్రో, ఇక్కడ ఇడ్లీస్ అవి దొరుకుతాయి అని చెప్పారు. సో పోయి టిఫిన్ చేసి దాని తర్వాత వచ్చి ఇక్కడ కొంచెం ఒక లేట్ అయినా పర్లేదు చూసుకొని అయితే వెళ్తా అనమాట. ఆ బ్రదర్ తీసుకొచ్చి ఇక్కడైతే దింపిండు అనమాట. మనకి ఇక్కడ ఇడ్లీ అయితే దొరికింది, 2 ఇడ్లీలు ఇచ్చిండు. దాంట్లో కొంచెం సాంబార్ లాంటిది ఒకటి పోసిండు, పర్లేదు మంచిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మార్నింగ్ మనం దీన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా ఎవరన్నా వస్తే మళ్ళీ నాకు కాల్ చేయబ్రో అని చెప్పేసి కార్డ్ అయితే ఇచ్చిపోయాడు. సో ఎవరైనా ఉంటే నేను కాల్ చేస్తాను మరి, లేకపోతే ఇంకా సింగిల్ వెళ్ళాలంటే 1200 అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఫైనల్గా మనకైతే ఒక 2 పర్సన్స్ అయితే పరిచయం అయ్యారు. సో వాళ్ళతోటి మనం ఈ బోటింగ్లో వెళ్తున్నాం. సో ఇది దా బోట్. బోటింగ్ వచ్చేసి మనం 1000 రూపీస్కి అయితే మాట్లాడుకున్నాం, 3 మెంబర్స్. సో షేరింగ్లో పోతే మనకు జర తక్కువగా అవుతుంది. సో షేరింగ్లో అయితే పోతున్నాం. వాళ్ళ ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు ఏంటంటే వీడియోలో మమ్మల్ని చూపెట్టకండి అని చెప్పేసి. సో వాళ్ళని ఏం చూపెట్టాను నేను. సో నా పని నేను చేసుకుంటా, ఓకేనా. చలో లెట్స్ గో టు ద బోట్ రైడ్.
సో ఇక్కడ చూసేది ఈ పాయింట్ వచ్చేసి లోటస్ పాయింట్. ఇక్కడ పిక్చర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. కానీ ఇక్కడ ఒక మా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లోటస్ అయితే అసలు ఏం లేవు. మనోడు మంజు అసలు వేరే లెవెల్ పిక్స్ తీసిండు, మామూలు పిక్స్ కాదు అవి. సో మస్తు తీసిండు అనమాట. సో ఇది లోటస్ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి కేరళ పాయింట్ ఉంటుందంట. సో ఇప్పుడు కేరళ పాయింట్కి అయితే పోతున్నాం. ఆహా, ఇట్ సైడ్ నుంచి చూడండి, మీకు అసలు జబర్దస్త్ అనిపిస్తుంది. ఇదిదా లోటస్ పాయింట్. మనోడు బోట్ టర్న్ చేస్తున్నాడు. సో ఇది కేరళ వ్యూ. ఆహాహాహా. మనకి ఇక్కడ ఈ కేరళ పాయింట్ దగ్గర అయితే కేరళ వ్యూ దగ్గర మనకి స్టాల్స్ కూడా ఉన్నాయి. మీరు చాయ్ తాగొచ్చు, షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చు, అండ్ గప్చుప్ టిఫిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అది ఇక్కడ. సో టీ దొరికినా ఏది దొరికినా అని ఇక్కడ తాగొచ్చు. అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్. సో అట్లా ఉన్నాయి అనమాట. సో వర్తి ఇది ఇక్కడైతే. ఎంత మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఒక చాయ్ తాగడం అంటే ఇట్స్ నాట్ అ జోక్ కదా. సూపర్ కూల్ ఉంటుంది అది. సో మనం కేరళ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఎక్సలెంట్ వ్యూ. ఇది మీరు హొన్నవర్కి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఖచ్చితంగా చేయండి. మీరు ఒకవేళ సింగిల్గా వస్తే కనుక ఎవరైనా వచ్చిందాక వెయిట్ చేసి అయినా కానీ చేయండి, కానీ అస్సలు మిస్ అవ్వకండి బోటింగ్ అనేది. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి, చూడండి స్టాల్స్, ఇవన్నీ కూడా స్టాల్సే. అండ్ ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ 30 రూపీస్ పర్ గ్లాస్ అవుతుంది. అండ్ మ్యాగీ దొరుకుతుంది, ఆమ్లెట్స్, సో ఎవ్రీథింగ్. అండ్ కోకోనట్ వాటర్ చూడొచ్చు. సో నేను ఇప్పుడైతే ఒక షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాం. అంటే మేము ముగ్గురం ఇష్టం కదా, వాళ్ళు షుగర్ కేన్, నేను షుగర్ కేనే. సో అది తాగేసి మళ్ళీ మన రైడ్ ఇంకా ఎండ్ పాయింట్కి అయితే పోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే ఉంటుంది. మనం స్టార్ట్ అయినప్పుడు 9:30 అవుతుండే, ఇప్పుడు 10:23 అవుతుంది. సో మేబీ ఇంకొక 20 మినిట్స్ అట్లా పడుతుందేమో. నాది హోటల్ వచ్చేసేమో అది నేను తీసుకున్న రూమ్ ఏమో 11కి చెక్అవుట్. పర్లేదు, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ అడిగి వెళ్తాం మళ్ళీ. సో అదొక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. చలో ఇప్పుడైతే మనం షుగర్ కేన్ జ్యూస్ అతను ఇచ్చిన తర్వాత మనం అయితే అది తాగుదాం. సో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూపిస్తాం, ఒక నిమిషం ఆగండి. సో ఇది షుగర్ కేన్ మిషన్. సో అందులో షుగర్ కేన్ పెడుతున్నాడు, అవతల నుంచి జ్యూస్ వస్తుంది. సో అది బ్రో, సే హాయ్ టు మై వ్యూవర్స్. సో వీళ్ళందరూ కన్నడ నుంచి వచ్చి కన్నడ. సో వీళ్ళందరూ కూడా ఈ కేరళ సమ్ వ్యూ పాయింట్లోనే ఉన్నారు. మజా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఫ్రెండ్స్ అందరు వచ్చారా బ్రో? ఆల్ ఫ్రెండ్స్ రైట్? ఓకే. అయ్యో, ట్యూస్డే రోజు వీక్ డేస్లో ఎంతమందికి ఛాన్స్ వస్తుంది అంటే బోట్లో కూర్చొని షుగర్ కేన్ జ్యూస్ తాగుకుంటూ. సూపరు, మస్తుంది. యాక్చువల్గా బాగుంది, నిజంగా బాగుంది. అండ్ ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నా. సూపర్. సో ఫైనల్గా మనది బోటింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ మేము షేరింగ్లో మాట్లాడుకొని 1000 రూపీస్కి వెళ్ళినాం అనమాట. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఇద్దరికే 1000 రూపీస్, తన యూట్యూబరు, తనకి ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రైజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆ బ్రదర్ వాళ్ళిద్దరు ఉండే కదా, ఆ బ్రదర్ ఉండి కన్నడ అనమాట. సో ఆయన కొంచెం సపోర్ట్ చేసిండు నాకు. సో అతను మాట్లాడి ఇంకా 1000 రూపీస్కే పే చేసినాము. సో మీరు మాత్రం ఇట్లా చేయకండి, కంపల్సరీగా ఫస్టే మాట్లాడుకొని ఎంతో అట్లీస్ట్ అది వీడియో అని తీసుకొని పెట్టుకోండి, ఓకేనా? నా సైడ్ నుంచి అదైతే ఒక సజెషన్, ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి. వాళ్ళు ఒక మాట అని మనం ఇంకా చెప్పినా కదా మీకు, స్టార్టింగ్ నుంచి కూడా అదే చెప్తున్నా, కూర్చుతున్నారు మనకి సీదా, మరీ డేంజర్గా ఉన్నది అనమాట. సో ఓకే, అండ్ చూడదాయిగా, థ్యాంక్ యూ బ్రో. సో ఇప్పుడు కూడా మళ్ళీ లిఫ్ట్తోనే వస్తున్నా, మళ్ళీ బ్రోనే
ఇంకా రూమ్కి వెళ్ళి 11కి అయితే వెకేట్ చేయాలా. సో వెకేట్ చేసి ఇంకా మళ్ళీ మురుడేశ్వర్ వెళ్దాం. అండ్ మురుడేశ్వర్ కూడా నేను లిఫ్ట్ తోటే ప్లాన్ చేస్తున్నా. సో చూద్దాం అది ఎంతవరకు అవుతుందో అనేది. ఓకేనా, చలో. యా ఈ బ్రదర్ దగ్గరికి వచ్చేసేయండి. బోటింగ్ ఏమన్నా ఉంటే ఈ బ్రదర్ దగ్గరికి వచ్చేసేయండి. ఖచ్చితంగా మంచిగా తీసుకొని పోయి చూపించుకొని వస్తాడు. సో నేనంటే వెళ్ళలే కానీ, సో మీరైనా ఖచ్చితంగా వెళ్ళండి. నేను నెంబర్ పైన ఖచ్చితంగా నెంబర్ ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో కానీ పైన మీకు వదులుతాయి చూడండి. సో మళ్ళీ మనకి ఆ బ్రదర్ బస్ స్టాండ్ దగ్గర దింపేసిండు లిఫ్ట్లో. అండ్ ఇక్కడ నుంచి జగ్గు బ్రో ఒక లిఫ్ట్ పర్సన్ అయితే లిఫ్ట్ ఇచ్చున్నాడు, జగ్గు. సో హీఈస్ ద వన్. బస్ స్టాండ్ నుంచి నన్ను అక్కడ బ్రిడ్జి డౌన్లో అయితే డ్రాప్ చేస్తున్నాడు. ఇంకా బ్రిడ్జి డౌన్లో డ్రాప్ చేస్తే మ్యాక్స్ మన దగ్గరికి వెళ్ళిపోయినట్లే. సో ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఇక వెకేట్ చేసేసి చలో మురుడేశ్వర్ బి లిఫ్ట్ పేజ్ అని అంటే ఐ మీన్ లిఫ్ట్ మీద వెళ్ళడానికి ట్రై చేస్తాం మురుడేశ్వర్ కూడా. ఓకేనా, ఒకసారి ఇక చలో పోదాం. బ్రో సే హాయ్. జగ్గు బ్రో, జగ్గు. సక్సెస్ఫుల్గా లిఫ్ట్ యూజ్ చేసి మనమైతే హొన్నవర్ బ్యాక్ వాటర్కి వెళ్ళినాము. అండ్ అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వచ్చినాము. ఇప్పుడు రూమ్ అయితే వెకేట్ చేసి మురుడేశ్వర్కి అయితే బయలుదేరిన. టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. సో ఇంతకుముందు అంటే నేను ఒక్కడనే ఉండే అండ్ బ్యాగ్ ఒక్కటే ఉండే కాబట్టి లిఫ్ట్స్ అయితే ఇచ్చిర్రు. ఇప్పుడు 2 బ్యాగులు ఉన్నాయి. మేబీ లిఫ్ట్స్ ఇస్తారో ఏరో తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఐ విల్ ఆస్క్ ఎవ్రీవన్. బట్ లిఫ్ట్ దొరికిందంటే సూపరు. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టే ఎత్తుక్కోవాలి, ఎక్కడ ఉండాలో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నాకు తెలిసి స్టేజ్కి అక్కడ కాస్టే ఉండొచ్చు. అండ్ నేను ఎత్తుకుతా ఇంకా ఇక మళ్ళీ ఎక్కువ పెట్టడం అంటే నా వల్ల అయితే లేదు, మనీ ఎక్కువ అయిపోతున్నాయి. సో దట్స్ ఇక చూడాలి. ఇక అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఏదన్నా ఒకటి మంచి రూమ్ అన్నా ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే అండ్ ఇంకోటి స్టోరేజ్ కూడా ఇబ్బంది అయిపోతుంది. బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యూ సెట్ దట్ పర్సన్ ఆల్సో. ఓకే, బాయ్. సో అతన్ని ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది, నైట్ షిఫ్ట్ అతను వెళ్ళిపోయాడు. సో ఇక మనం ఇప్పుడు అక్కడ దాకా ఇప్పుడు నడుచుకుంటూ పోవాలా, మెయిన్ రోడ్ వరకు పోయి ఆడ నుంచి ఏమన్నా అన్న ప్లీజ్ లిఫ్ట్ అనుకుంటూ పోవాలి. అంటే నేను ఇప్పుడు ఈ నుంచి మహా అయితే 20 కిలోమీటర్స్ అంటే 35 రూపీస్ ఏమో ఉంటుంది అంతే టికెట్. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ లిఫ్ట్ తీసుకొని వెళ్ళడం అనేది సంథింగ్ స్పెషల్, అది అంతే. మనం తెలియని జగాలో లిఫ్ట్ తీసుకొని వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ జోక్ కదా. సో అది నాకు అది మంచిగా అనిపించింది. సో లిఫ్ట్తోనే వెళ్తా. చలో పోదాం.